మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30 నుండి 32, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వరకు. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం ఆధ్యాత్మిక పట్టు విడుపులు. ఆధ్యాత్మిక పట్టు విడుపులు. త్రియేక దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మన యొక్క జీవితంలో పట్టు విడుపులు అనేవి ఉండాలి అని మన పూర్వీకులు లేకపోతే ఒక సామెత రూపంలో చెప్పడం అనేది మనం చూస్తాం. పట్టు విడుపు అంటే ఏది పట్టుకోవాలో ఏది వదిలిపెట్టాలో ఒక మంచి ఆలోచన కలిగి మనం ఉండాలి. కట్టుబడి ఉండవలసినవి ఏంటి, సర్దుబాటు చేసుకోవాల్సినవి అనే దానిని పట్టు విడుపులు అనేటువంటి పరిస్థితిలో దాన్ని బట్టి మాట్లాడడం అనేది మనం చూస్తాం. ఆధ్యాత్మిక పట్టు విడుపుల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30 నుండి 32 వచనాల భాగంలో వేటిని మనము పట్టుకోవాలి లేదా తెచ్చుకోవాలి, వేటిని విడిచిపెట్టాలో చాలా స్పష్టంగా ఇక్కడ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దానికి ముందుగా క్రొత్త కాలంలోనికి వెళ్ళినటువంటి మనము ఈ ఆధ్యాత్మిక కాలాలలో త్రిత్వ పండుగ, త్రిత్వ కాలం చాలా ప్రాముఖ్యమైన కాలంగా మనం ఎంచుతాం. 3 ప్రధానమైన కాలాలు మనం చూస్తాం. మొదటిది లెంట్, అడ్వెంట్, అదేవిధంగా మనం గమనిస్తే త్రిత్వము, ట్రినిటీ. అడ్వెంట్లో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననాన్ని, రాకను జ్ఞాపకం చేస్తే, లెంట్లో ఆయన మరణ పునరుద్ధానాన్ని ధ్యానిస్తూ, ట్రినిటీలో త్రియేక దేవుణ్ణి, ముగ్గురిని మనం ధ్యానం చేస్తూ మనము ఆధ్యాత్మికమైనటువంటి చిగురును చిగురించాలనే ఉద్దేశంతో త్రిత్వాన్ని మనము ఆలోచన చేస్తాం. అందుకే గ్రీన్ కలర్, ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే మనము ఆధ్యాత్మికమైన చిగురును చిగురించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి అనేది అర్థము. రెండవదిగా మనం గమనిస్తే తర్వాత ఇక్కడ జ్ఞాపకం చేయాల్సిన విషయం, త్రిత్వము అనేది బైబిల్లో ఉన్నదా? ఆ పదము బైబిల్లో లేనప్పుడు మీరు దాన్ని ఎందుకు చేస్తున్నారని హేతువాదులు కొన్ని ప్రశ్నలు మనల్ని అడుగుతారు. దీనికి చక్కటి జవాబు స్వార్థ భాగంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ఆ 19వ వచనాన్ని 18వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటిని వారికి బోధించండి చెప్పటానికి మునుపుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్ము ఇవ్వండి అనే మాట చెప్తున్నాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 కలిపి ఒకటే మాటగా, ఒకటే వాక్యంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు గమనించండి, చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇక్కడ వాక్యంలో మనం వింటూ ఉన్నాం, చూస్తున్నాం. 3 పేర్లు కాదు కానీ ఒకటే పేరు కలిగిన వారు. ఈ రోజుల్లో మనుషులు మీరు గమనిస్తే 3 పేర్లు ఒకే మనిషికి పెడతారు, అదంతా ఒకటే పేరు. అట్లనే మీరు గమనిస్తే తండ్రి కాలంలో తండ్రి కుమారుణ్ణి పంపించాడు, కుమారుని కాలం ప్రస్తుతము పరిశుద్ధాత్మ కాలము. పరిస్థితులు కాలాలు మారినప్పటికీ దేవుడు ఒకనిగానే పేరు మార్చబడి వేరే రూపమునందు ఏకత్వంతో ఆయన ఉన్నారు, ముగ్గురిగా ఉన్నారు కానీ ఒకరై ఉన్నారు అనే విషయాన్ని ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనములో మన స్వరూపమందు మన పోలిక యందు అంటాడు. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అనే మాట చూస్తాడు. దానికి సామెతల గ్రంథం 8:22 నుంచి 30 వరకు మీరు గమనిస్తే నేను అక్కడ ఉంటిని 27వ వచనంలో అదొక ప్రవచనాత్మకమైనటువంటి మాటలను, ఆయన స్థితిని, ఆయన ఏ విధంగా ఉంటున్నాడు, ఉన్నవాడుగా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఉండేవాడు, ఉంటున్నవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే త్రిత్వము అనేది పేరు మీకు కనబడకపోవచ్చు కానీ దానికి సంబంధించిన ఆనవాలు, ఛాయ మనకి చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్న సమయంలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త మీరు గమనించినప్పుడు అక్కడ మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్న క్షణాన పామురము పరిశుద్ధాత్మ ఆకారంలో రావడం, తండ్రి స్వరం వినపడడం మత్తయి 3:16 నుండి 17 భాగంలో మనం చూస్తాం.
ఇదే కాదు, పత్రిక భాగంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-14లో పౌలు ఒక దీవెన, ఒక ఆశీర్వాదాన్ని చెబుతూ కుమారుడిని గురించి, తండ్రిని గురించి, పరిశుద్ధాత్మని గురించి అక్కడ ప్రస్తావించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంటే త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ త్రియేక దేవుడు అనేటువంటి ప్రస్తావన పౌలు కూడా చాలా స్పష్టమైనటువంటి వివరణతో ఆయన అక్కడ ఒప్పుకోవడం, దాన్ని జ్ఞాపకం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. త్రిత్వము అనేది ఛాయగా, క్రియగా చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ప్రియులారా, మరొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. త్రిత్వము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏలూరు అనేటువంటి పట్టణంలో నేను పరిచయం చేస్తున్నాను. ఏలూరు అనే దానికి ఈ భూభాగానికి పేరు ఇప్పుడు ఏలూరు. ఒకప్పుడు ప్రారంభంలో అంటే 2500 సంవత్సరాల చరిత్ర దాదాపుగా ఏలూరుకు ఉంది. అంతటి శాతవాహనుల కాలంలో ఆ ప్రాంతము ఈ హేళాపురి అనగా హేళ అనేటువంటి రాజు పరిపాలించాడు కాబట్టి దీన్ని హేళాపురి, తర్వాత ఏలాపురి, హేళాపురి కాస్త ఏలాపురిగా మారింది. ఏలాపురి తర్వాత ఎల్లూరుగా మారింది. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఏలూరుగా మార్చారు. మీరు గమనించండి, ఇది ఎన్ని పేర్లు మార్పు చెందుతుంది. శాతవాహన కాలము, తర్వాత తూర్పు చాణక్యుల కాలము, కాకతీయుల కాలము, విజయనగర సామ్రాజ్యము, గోల్కొండ మొఘలు సామ్రాజ్యము, బ్రిటిష్ పరిపాలన, ఆ తదుపరి స్వతంత్రం రావడం, ఇప్పుడు ప్రస్తుతానికి ఏలూరు ఒక సెపరేట్ డిస్ట్రిక్ట్గా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అంటే హేళాపురి అయింది, ఎల్లూరు అయింది, తర్వాత ఎల్లూర్ అని బ్రిటిషర్స్ వారి ఇంగ్లీష్ పేరును పెట్టడం, ఆ తదుపరి మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏలూరు అనే మాట ఇప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్గా, జిల్లాగా చాలా అద్భుతమైనటువంటి పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ చిన్న చరిత్ర ఊరిని గురించి జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకే భూభాగానికి పేర్లు మారిని. కోల్కతా కలకత్తా అయినట్టు, ముంబై బొంబాయి అయినట్టు, చెన్నై మద్రాసు చెన్నైగా, ఇట్లా మీరు గమనిస్తూ ఉన్నప్పుడు రాజమహేంద్రవరం రాజమండ్రి, ఇవన్నీ కూడా భూభాగం ఒకటే కానీ పేర్లు మారుతున్నాయి. పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు తన కార్యాలను స్పష్టంగా క్లియర్గా ఆయనే చూపించాడు. తర్వాత మానవాళిని ఆయనతో కలుపుకోవడానికి కుమారుణ్ణి మన మధ్యకు పంపించాడు క్రీస్తు ప్రభుల వారు. ఆ తదుపరి ఆయన వెళుతూ మనం అనాథులుగా విడిచిపెట్టకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య, దేవుడు ఒక్కడే అనే మాట చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే రూపముతో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి స్వరూపములో ఆయన ఉన్నాడు అనే విషయాన్ని, ఏకత్వాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి దేవాతి దేవుణ్ణి ఈ త్రిత్వ కాలము మనం ఆరాధిస్తాం. ఈ త్రిత్వ కాలములో మనము ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మికమైన ఫలింపు మనం కలిగి ఉండాలి. అందుకే ఈ పచ్చదనాన్ని సాదృశ్యంగా మనం చూపిస్తున్నాం. దీనిలో ఈ పట్టు విడుపులు అనే దానిని గురించి మీరు ఆలోచన చేస్తే, మొదటిగా విడిచిపెట్టవలసినవి 2, పట్టుకోవలసినవి ఈ 2, ఈ 4 విషయాలను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మనం ఏది విడిచిపెట్టి ఏది పట్టుకోవాలి. మొదటిగా మనం విడిచిపెట్టవలసింది యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనములో ఈయన అంటాడు. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, మనస్సు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్టు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. ఏం విడిచిపెట్టాలంటే అక్రమములను విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టాలి. క్రమమైన జీవితాన్ని మనం జీవించాలి. దేవుడు క్రమాన్ని పాటించేవాడు. క్రమముగా, సృష్టి క్రమము మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఆయన అంతా కూడా క్రమముగా జరిగించేటువంటి దేవుడు. క్రమముగా మనం వెళ్ళాలి. మత్తయి 7వ అధ్యాయం 22 నుండి 23 వరకు మనం గమనిస్తే, మీ పేరిట మేము అద్భుతాలు చేస్తాము, స్వస్థతలు చేస్తాము, సూచక్రియలు చేస్తాము, ప్రభువా ఇది చేస్తాం, అది చేస్తామని చెప్తే ఆయన అంటాడు, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీవు ఎన్ని చేసినా దేవుని చిత్త ప్రకారంగా చేయకపోతే అది అక్రమమే.
దేవుడు అదే అంటున్నాడు మత్తయి 7:24 ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా చేయువాడుగా ఉండాలి. మత్తయి 28:20 నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో అనే మాట ఆయన అక్కడ చెప్తాడు. మీరు బోధించండి అన్నాడు. బోధించాలి అని అంటే ముందు మనం పాటించాలి. మత్తయి 28 మన స్వార్థ భాగంలో అదే మాట్లాడతాడు. నేను మీకు ఏ విషయాలను సంగతులను ఆజ్ఞాపించుతునో అంటే ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆజ్ఞ చెయ్యండి, ప్రభువారు ఇది చెప్పారు మీరు చెయ్యండి అని చెప్పే క్రమంలో మనము దాని ప్రకారంగా వెళ్ళే వారంగా ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. క్రమమైన జీవితము మనం జీవించాలి. అలాంటి జీవన విధానము మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనలను రండి అంటాడు, లేతే అక్కడ అంటాడు నా యొద్ద నుండి పొండి అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. శిక్ష కారణంగా అక్రమము అనేది నిలబడుతుంది. మీ ప్రాణాలు మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అదే మాట ఇక్కడ అంటున్నాడు. మీరెందుకు మరణం అవుతారు? మరణము నొందేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మీరెందుకు మరణానికి వెళ్తున్నారు? 31వ వచనం చివరి భాగంలో అంటారు, ఇశ్రాయిలారా మీరెందుకు మరణము నొందుదురు? మనం మరణం పొందకూడదు, జీవించి ఉండాలి. 32వ వచనం చివరిలో అంటాడు, అప్పుడు మీరు బ్రతుకుదురు. మనం బ్రతికి ఉండాలి, మనం ఆశీర్వాదకరం కారకులుగా ఉండాలి, మనం ఉన్నతంగా ఉండాలంటే విడిచిపెట్టవలసింది మొదటిగా అక్రమమును విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. అలా విడిచిపెట్టినప్పుడు క్రమమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అక్రమం అనేది తీసివేసుకోవాలి. చాలాసార్లు మీరు గమనించండి, మన శరీరము ఏదైనా ఒక అవయవం సెప్టిక్ అయినప్పుడు మిగిలిన శరీరాన్ని కాపాడుకోవడానికి ఏ భాగమైతే సెప్టిక్ అయిందో ఆ భాగాన్ని తొలగిస్తారు. అది తొలగించినప్పుడే మిగతా దానికి అది వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఈ అక్రమమైన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితం అంతా, ఆధ్యాత్మిక జీవితం అంతా పాడైపోద్ది. సో మనము అక్రమాన్ని విడిచిపెట్టాలి. రెండోదిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు మనకిచ్చినటువంటి సులువుగా చిక్కులు పెట్టు పాపమును, సులువుగా చిక్కులు పెట్టే పాపము. ఎబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు అక్కడ చూస్తున్నట్లయితే అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపం మనమును చాలా సింపుల్గా పాపంలో పడేసేది ఏది? సులువుగా చిక్కులు పెట్టేది మన అతిక్రమములను విడిచిపెట్టేవాడు వాడు వర్ధిల్లతాడు, దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. సామెతలు 28:13. మనము సులువుగా చిక్కులు పెట్టే పాపములలో అతిక్రమములు ఉంటాయి. అంటే మనం ఏమంటామంటే ఈ క్రమమైనటువంటి జీవితము అక్రమము మాత్రమే కాదు, అతిక్రమము మీన్స్ క్రమాన్ని మీరి మనము చేయడం, పాపములు చేయడం, తప్పులు చేయడం, దేవునికి వ్యతిరేకంగా జీవించడం, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములను మనం జీవించాలి. మన ప్రవర్తన సరి చేసుకోవాలి. ఏంటి ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపములను అని మనం ఆలోచన చేస్తే మొదటిగా కీర్తన 37:8 అంటాడు, ఆగ్రహము విడిచిపెట్టుము అనే మాటను అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు రెండవదిగా మీరు గమనిస్తే గర్వమును గురించి మాట్లాడుతున్నాడు. కీర్తన 44 అంటాడు గర్వాన్ని విడిచిపెట్టున్నాడు. సామెతలు 17:14 కలహములను మీరు మానివేయండి. కలహము మీకు వచ్చినప్పుడు ఆరంభం తోడనే దానిని విడిచిపెట్టండి అంటాడు. కలహాలు విడిచిపెట్టాలి. తర్వాత మీరు గమనిస్తే ఆమోసు 5:14 కీడు చేయటము అనేది మానండి అని చెప్తున్నాడు. ఐదవదిగా ఐశ్వర్యము, ధనాపేక్షను అనే ఆలోచనను చంపివేయండి. సామెతలు 23:4. మనం ఈ 5 విషయాలతో పాటు మనం అతిక్రమములను విడిచిపెట్టే వారంగా ఉండాలి. అంటే మన ప్రవర్తనను సరిచేసుకునే వారంగా ఉండాలి, మన మనస్సును మార్చుకునే వారంగా ఉండాలి. అందుకే అంటాడు ఇక్కడ హెజ్కేల్ 18:31 మీ మనస్సులను మార్చుకొనండి, త్రిప్పుకొనండి, మీ మనస్సులను త్రిప్పుకునే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మన మనసులను తిప్పుకుంటామో, మనము దేవుని వైపు తిరుగుతామో, అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అదే అంటున్నాడు, మీ మనస్సులను త్రిప్పుకొనడి. 32వ వచనంలో మీరు చూస్తే, కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, మన మనస్సులను త్రిప్పుకోవాలి. 30వ వచనంలో కూడా అదే మాట మాట్లాడతారు. ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మనస్సు త్రిప్పుకోవాలి.
మరి మనస్సును త్రిప్పుకునే వారంగా నీవు ఉంటున్నావు. చేంజ్ యువర్ మైండ్ అంటే మారు మనస్సు పొందినటువంటి నీవు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించేవానిగా ఉండాలి. ఎవరు మారు మనస్సుకు తగిన ఫలం ఫలిస్తారంటే అది క్రియలో కనబరిచినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు. ఈ బాప్తిస్మం కూడా మనము చాలా స్పష్టంగా మనం చూస్తాము. బాప్తిస్మం అనేది మనము నిజముగా దేవుని సొంత రక్షకుని అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి అని పేతురు అపోస్తులు అనేవారు అక్కడ అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయములో చాలా స్పష్టంగా బాప్తిసాన్ని గురించి 38వ వచనంలో మాట్లాడుతున్నాడు. మారు మనసుకు తగిన ఫలమే బాప్తిసము. ఆ బాప్తిసం కూడా పాప క్షమాపణ నిమిత్తం పొందాలి. అంతేగాని పెళ్లి బాప్తిసాలు లేకపోతే ఇంకొక బాప్తిసం అలాంటి సర్టిఫికేషన్ కోసం బాప్తిసాలు తీసుకోవడం వల్ల అది నీకు ఆశీర్వాదకరంగా ఏమాత్రం కూడా ఉండదని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇలాంటి అతిక్రమములు మనం చేయటం ద్వారా దేవునికి దూరం అయిపోతాం ప్రియులరా. దేవుడు అంటాడు, ఇక్కడ నుండి పొండి అంటున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నా యొద్ద నుండి పొండి అన్నాడు. ఆయన అందరినీ పిలిచేవాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని చెప్పిన మాటకి ఈ మాటకి చూడండి, నువ్వు అతిక్రమము చేసి అక్రమముగా జీవించి సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపములలో పడిపోయి ఆయన దగ్గరికి వెళితే నువ్వు పశ్చాత్తాపం చెందకుండా, ఒప్పుకోకుండా, నువ్వు గర్వంతోని ధనాపేక్షతోని అలాగే జీవిస్తే ఆయన పొండి అంటాడు. ఎవడి ప్రవర్తనకు తగినట్టు వాడు శిక్షలుందును అనే మాటను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనము పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. అతిక్రమములు దాచిపెడితే అది వర్ధిల్లతనికి కనికరాన్ని పొందుకోం. మనం విడిచిపెట్టవలసినవి మొదటిగా అక్రమము విడిచిపెట్టాలి. అక్రమముతో పాటు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏమిటయ్యా అంటే మొదటిదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆగ్రహము, కోపము. రెండవది గర్వము, కలహాలు, కీడు. అంతేకాదు ఐశ్వర్యం పొందాలనే ధనాపేక్ష, ఆసక్తి. వీటిని మనలో నుండి తీసివేసుకుంటే మనం అతిక్రమములను దాచిపెట్టకుండా దాన్ని విడిచిపెట్టే వారంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన దేవుని యొద్ద సరి చేసుకున్నప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టవలను అనే మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మనం వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. ఈ అతిక్రమములన్నింటినీ విడిచిపెడదాము. దేవునికి వ్యతిరేకమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటాం. దుష్ట మార్గాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు వాటిని చక్కబరుచుకోండి అనే మాటను ఇర్మియా గ్రంథం 18:11 చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. అదే ఇర్మియా 25వ అధ్యాయంలో అంటాడు, మీరు అలా చేస్తే మీరు నివసిస్తారు, మీరు గొప్పగా ఉంటారు అనే మాటను, మీరు బ్రతుకుతారు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మరి మనము మన జీవితాలలో పట్టు విడుపులు అనేటువంటి ఈ అంశంలో ఆధ్యాత్మికంగా మనం విడిచిపెట్టవలసింది ఏమిటంటే మొదటిగా అక్రమమును విడిచిపెట్టాలి. అంటే మన క్రమమైన జీవితం, క్రైస్తవ క్రమాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. ఆ పాపములో కొన్ని విషయాలు ఆగ్రహము, గర్వము, కలహము, కీడు చేయటం, ధనాపేక్ష, వీటిని విడిచిపెట్టి వీటన్నిటిని అతిక్రమములలో పోల్చుతూ వీటిని మనం విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటాం. ప్రియులరా, విడిచిపెట్టిన నీవు ఏది పట్టుకోవాలి, ఏది తెచ్చుకోవాలి అని అంటే యెహెజ్కేలు 18:31 ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్న నూతనమైనటువంటి హృదయము, నూతన బుద్ధి, ఈ రెండు తెచ్చుకొనడి అంటున్నాడు. చూడండి, మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనడి. ఈ రెండు, మొదట రెండు విడిచిపెట్టి ఇంకొక రెండు ఏంటంటే నూతన హృదయము, దానితో పాటు నూతనమైన బుద్ధి. రెండు విడిచిపెట్టాలి, రెండు తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నటువంటి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నూతన హృదయము, నూతన బుద్ధి. ఏమిటి ఆ నూతన హృదయము? దేవునితో కలిసి ఉండేటువంటి బుద్ధి. అంటే చేంజ్ యువర్ మైండ్, అంటే లోకము నుండి దేవుని వైపు మన హృదయాన్ని తిప్పుకోవాలి, దేవుని సహవాసంలో ఉండాలి. అందుకే పౌలు పత్రికలో, కొరింథీకి రాసిన 2వ పత్రికలో ఆయన 13వ అధ్యాయము అక్కడ ఒక మాటను మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మీరు గమనిస్తే ఆయన అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము అంటున్నాడు. చూసారా, ఈ 14వ వచనం ఆశీర్వాదం, అది మీకు తోడై ఉండునుగాక అంటున్నాడు.
పరిశుద్ధాత్మ సహవాసం ఎవరితో ఉంటుంది? లోకములో జీవించే వారికి పరిశుద్ధాత్మ సహవాసం ఉండదు. వారు పరిశుద్ధాత్మను ఆర్పివేసేవారంగా, దుఃఖపరిచేవారుగా ఉంటారు. గడిచిన ఆదివారము పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మను గురించి ధ్యానం చేస్తాం. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది? నీవు మారు మనసు పొంది, మరలా వచ్చిందని మనం చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 2:38 అంటున్నాడు, నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే, ఎవడైతే బాప్తిసం, అప్పుడు వారికి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడుతుంది. అప్పుడు వారు పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంటారు. ఎప్పుడు నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఈ సహవాసంలోకి రావాలంటే, ఈ నూతన హృదయము నీకు రావాలంటే నీవు మొదటిగా వదులుకోవాల్సినవి వదులుకోవాలి. ప్రియులారా, ఈ నూతన హృదయం దేవుని సహవాసంలోనికి మనం ఉండాలి. పరిశుద్ధాత్మ సహవాసంలో మనం ఉండాలి. ఉన్నప్పుడు ఆత్మ మనలను ఖచ్చితంగా చెడు వైపుకు వెళ్ళనివ్వదు. ఆత్మ మనలను మంచిగా జీవింపజేస్తుంది. ఆత్మ మనలను ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పే ఆత్మని యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా ఆత్మ ఏమేమి మన జీవితాల్లో చేస్తుందో ఆయన జ్ఞాపకం చేశాడు. సత్య స్వరూపియగు ఆత్మ, అలాంటి ఆత్మ సహవాసములోనికి మనం వెళ్ళటమే నూతన హృదయం, నూతన బుద్ధి. లోక సంబంధమైనటువంటి బుద్ధి ఏంటంటే లోకంలో కలిసిపోవాలి, లోకులతో ఉండాలి, లోకంలో ఎంజాయ్ చేయాలి అనేటువంటి బుద్ధి. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడికి నూతన బుద్ధి వచ్చింది. ఆ తప్పిపోయిన కుమారుడు లోకాసువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు నూతనమైనటువంటి బుద్ధి అతనికి వచ్చింది. చెడ్డ బుద్ధిని వదిలిపెట్టాడు. సుబుద్ధి కలిగిన వారిగా ఉండాలి, మంచి బుద్ధి కలిగిన వారికి ఉండాలి. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తన తండ్రితో అంటున్నాడు, నేను దేవునికి నీకు విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. ఆయనతో సహవాసములోని జీవించాడు. ప్రియులారా, ఈ తెచ్చుకోవాల్సినటువంటి నూతన హృదయము, నూతన బుద్ధి, ఈ 4 మన జీవితాలలో మనం చేయగలిగినప్పుడు మనం ఖచ్చితంగా బ్రతుకుతాం, మనం నిత్యము జీవిస్తాం. అప్పుడు మీరు బ్రతుకుదురు అనే ఆ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. నీవు నిత్య జీవములో నిత్యము జీవించేటువంటి ఆశీర్వాదం ప్రభుతో నీకు అనుగ్రహింపబడుతుంది. అతి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. పట్టు విడుపులు ఆధ్యాత్మికంగా మేము వదలవలసినవి నాయన, ఇదిగో అక్రమమును వదిలిపెట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వదిలిపెట్టి నూతన హృదయము, నూతన బుద్ధి క్రీస్తులో కలిగిన వారంగా, క్రీస్తు ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటేటువంటి బిడ్డలుగా మమ్మల్ని నుంచి నిత్య జీవ వారసులుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.